మీ పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా? వారు గంటల తరబడి సోషల్ మీడియాలో గడుపుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఇన్స్టా పరిచయాలు, రీల్స్, ప్రేమలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. కన్నవారిని కట్టుబాట్లను వదిలేసి ముఖం కూడా తెలియని వ్యక్తుల కోసం ఇల్లు వదిలి వెళ్లే స్థాయికి యువత దిగజారుతోంది. తాజాగా విశాఖలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. విశాఖ యువత ఇన్స్టా ప్రేమ కోసం ఇల్లు వదిలి పయనం. ఇంటర్ పరీక్ష రాసి నేరుగా తిరుపతి వెళ్లేందుకు ప్లాన్. ఫ్రీ బస్సులను ఆసరాగా చేసుకుని కావలి వరకు ప్రయాణం. అర్ధరాత్రి పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింత. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంకు చెందిన ఒక యువతికి ఇన్స్టాగ్రామ్ లో ఒక యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంటర్ పరీక్ష రాసిన వెంటనే ఎవరికీ చెప్పకుండా తిరుపతికి బయలుదేరింది. ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకుని కావలి వరకు చేరుకుంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న ఆ యువతిని గమనించిన కావలి పోలీసులు ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి కౌన్సిలింగ్ ఇచ్చి సురక్షితంగా అప్పగించారు. స్మార్ట్ ఫోన్ అనేది ప్రపంచాన్ని మీ చేతుల్లోకి తెస్తుంది, కానీ అది మీ పిల్లల జీవితాలను చిందరవందర చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది గమనిస్తూ ఉండాలని పోలీసులు పదే పదే సూచిస్తున్నారు. ఒక్క క్షణం ఆవేశం జీవితాంతం విషాదాన్ని మిగుల్చుతుంది. తల్లిదండ్రులారా, పిల్లల మీద నిఘా ఉంచండి. వారితో స్నేహంగా ఉంటూ ఇలాంటి ప్రమాదాల నుండి వారిని కాపాడుకోండి. ఎవరెవరితో పరిచయాలు ఉంటున్నాయి. సెల్ ఫోన్లో ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెల్ ఫోన్లో అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఫోటోలు ఎవరైనా కానీ రీల్స్ చేసేటప్పుడు, ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు చాలా చక్కగా మేకప్ అవుతారు. వాడి బండి కాకపోయినా కానీ వాడు తీసుకొచ్చి ఆడ పెడతాడు. మెడలో చైన్లు, పెద్ద ఫోన్లు అవన్నీ వాడతారు. అవన్నీ ముట్టిదే, అవన్నీ బేవాసనాయాలు చేసే పనులు. ఏమా చూడండి, మీరు కూడా కొంచెం కేర్గా ఉండాలా, వాచుకుంటా. మా వాళ్ళు బీట్ తిరిగే వాళ్ళు జాగ్రత్తగా. చాలా మంది ఏంటంటే మనకెందుకులే, వాళ్ళంతా జర్నీ చేసేవాళ్ళు పాసింజర్లు వదిలేసి వెళ్తుంటారు. అమ్మాయి చిన్నపిల్లగా ఉంది, ఒకటే ఉంది, లగేజ్ ఉంది అని చెప్పి అనుమానించి వెళ్ళి అడిగారు. జాగ్రత్త చూసుకోండి. టికెట్